నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. టాప్ న్యూస్, టాప్ ఎనాలిసిస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. చిత్రాడ ప్లేనరీలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడినటువంటి విధానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు. ఆయన పార్టీలోంచి బయటికి రావడానికి గల కారణాలు, జనసేనలో చేరడానికి ఆయన పడినటువంటి ఇబ్బందులు కానీ అభ్యంతరాలు అన్నీ కూడా ఆ యొక్క సమావేశంలో భాగంగా మనసు విప్పి మాట్లాడారు. వాస్తవానికి డయాస్ మీద ఉన్నటువంటి వారికి 2 నిమిషాలు సమయం మాత్రమే అని ముందుగానే అనౌన్స్ చేశారు. చిత్రాడ విజయోత్సవ సభ, ఆవిర్భావ సభలో ఆయన ముందుగానే అనుమతి తీసుకుని 5 నిమిషాలు అన్న బాలినేని ఇంకా ఎక్కువే మాట్లాడారు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి తనకు చేసినటువంటి మోసాల గురించి, ఏ రకమైనటువంటి వైఖరితో ఆయన వెళ్ళారు అనే దాని మీద చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. అలాగే తండ్రి పేరు చెప్పుకొని పదవిలోకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తివి నీవు, స్వశక్తితో ప్రజల మన్ననలు అలాగే ప్రజా అభిమానంతో వచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నేను ఎప్పుడో జనసేనలోకి రావాలి, కానీ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల రాలేకపోయాను అని చాలా కీలకమైనటువంటి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఎవరెవరో జైలుకి వెళ్తున్నారు, కానీ కోట్ల రూపాయలు సంపాదించిన వారు మాత్రం అలాగే ఉన్నారు, వారిని కూడా శిక్షించాలి. అంటే ఆయన మాట్లాడినంత ఆ యొక్క సారాంశం కానీ విధానం కానీ టార్గెట్ జగన్. ఎవరు ఊహించలా బాలినేని అలా మాట్లాడతారని. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి వాటిగా చూడాలి. ఒక చర్చ జరుగుతుంది ఇప్పుడే, ముఖ్యంగా ఫ్యాన్ పార్టీలు. నా దగ్గర నుంచి ఆస్తులు లాక్కున్నారు బలవంతంగా, అవన్నీ త్వరలోనే బయట పెడతా అని మరొక బాంబు పేల్చారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి క్యాడర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మరోపక్క కేసులతో నాయకులు అరెస్టులు, విచారణలు, ఎవరెప్పుడు జైలుకి వెళ్తారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరెప్పుడు పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. వీటన్నిటితో సతమతమవుతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలతో మరింత టెన్షన్లో పడ్డారట. నిజంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా నాకు పదవులు అవసరం లేదు, ఎందుకనంటే నేను ఎన్నోసార్లు గెలుపొందాను, 2 సార్లు మంత్రిగా పనిచేశాను. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతోనే నేను పదవి వదులుకొని నేను పార్టీలోకి వచ్చా. అయినా సరే నాకు సరైనటువంటి గౌరవం దక్కలేదు అని చాలా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలుగా చూడాలి. తాజాగా ఆ పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి కూడా ఇదే రకమైనటువంటి విధానంతో మాట్లాడారు మీడియాతో. జగన్ చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ వల్లే ఈ రోజున పార్టీ పరిస్థితి ఈ రకంగా దిగజారిపోయింది అని తాజాగా బాలినేని చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే జనసేనపై, ముఖ్యంగా జనసేనని పవన్ కళ్యాణ్పై. అందరూ అనుకున్నారు నేను పార్టీలోకి వచ్చానంటే ఏదో పదవి ఆశించి అని ఏదేదో రాసుకున్నారు. నేను అవేమీ పట్టించుకోలే, నాకు పదవి అవసరంలా. నాకు పవన్ కళ్యాణ్ ఒక మాట ఇచ్చారు, ఆ మాట మీద నిలబడితే చాలు, పవన్ కళ్యాణ్తో త్వరలోనే సినిమా తీస్తా అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా ఉద్విగ్నభరితంగా, ఆవేశంగా, ఆందోళనకరంగా మాట్లాడారనే చెప్పాలి. చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది మారింది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. ఏం మాట్లాడతారు, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తాను, ఇది సమయం కాదు, ఎక్కువ సమయం లేదు కాబట్టి అని చెప్పి
ఆయన ప్రసంగాన్ని ముగించారు. ఒక సందర్భంలో ఆయన కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ యొక్క వేదిక మీద మొత్తానికైతే ఇది ఇటు జనసేనలో ఒక రకమైనటువంటి జోష్ నింపితే, ఆయన మాటలు వైఎస్ఆర్సీపీలో మాత్రం నిరాశ నిస్పృహలే. ఏదో చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు అని. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆషామాషి నాయకుడు కాదు. నాకు అనుమతి ఇవ్వండి, మా జిల్లా అంతా ఖాళీ అయిపోతుంది, జనసేన వైపు తీసుకొస్తాను. ఇప్పటికే చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వారు జనసేనలోకి చేర్చినటువంటి పరిస్థితి. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, అనుమతి ఇవ్వండి, నేను మొత్తం అంతా జిల్లాను ఖాళీ చేయించి జనసేనలోకి చేరుస్తా అని చెప్పి ఒక రకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి బాంబు పేల్చారనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.